సరే అయితే అడు విందాం. మూవీ వాయిస్ వస్తుంది అన్నది. నా వాయిస్ వస్తుందన్న, వీడియో రావట్లే. వస్తుందన్న. షేర్ చేస్తాను. ఓకే, షేర్ చేయండి. దేని క్విట్ అయిపోయిందన్న? అది మేబీ 40 minutes సెషన్ క్లోజ్ ఎక్స్కీడ్ అంటే దానికి ఒక లిమిట్ పెట్టారు. సో ఈ రోజు నుంచి అది కూడా. సో దానివల్ల ఓకే ఓకే ఫైన్. స్క్రీన్ వస్తుంది కదా? ఓకే ఓకే వస్తుందన్న స్క్రీన్. ఓకే ఓకే అన్న. ఓకే గైస్, కంటిన్యూ చేస్తాము. సారీ ఫర్ ద ఇంటరప్షన్. ఓకే. Okay, so yeah. Okay guys, so ikkada see idoka meeku oka software delivery life, I mean like software development gaani delivery gaani anni oka automated way lo oka DevOps ki sambandhinchina ఒక డెలివరీ పైప్ లైన్ ఇది. ఓకే, దాన్ని డెలివరీ పైప్ లైన్ అంటాం. జస్ట్ జనరల్ గుర్తుపెట్టుకోండి. అంటే ఓకే ఓకే ఓకేనా? సో ఇక్కడ ఏమైతుందంటే లైక్ గైస్ సి వీళ్ళు డెవలపర్స్ అనమాట. ఓకేనా? డెవలపర్స్ అంటే ఎవరు? నేను ఆల్రెడీ చెప్తున్నా, లైక్ వాళ్ళు కోడ్ ఆర్ ప్రోగ్రామ్ డిజైన్ చేసేవాళ్ళు. సో వీళ్ళు ఏం చేస్తారంటే లైక్ వీళ్ళు ఇది జనరల్ ప్రొసీజర్. మళ్ళీ నేను ఒక్కొక్క టూల్ కవర్ చేసేటప్పుడు ఎగ్జాక్ట్ పిక్చర్ చెప్తాను. ఓకేనా? సో వీళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ కోడ్ రాస్తారు. ఇక్కడ ఏమైతుందంటే సిచ్యువేషన్, ఇతను డెవలపర్ 1 అనుకుందాం. ఓకేనా? ఇతను 1, ఇతను డెవలపర్ 2, ఇతను డెవలపర్ 3. సో నేను డెవాప్స్ ముందు, డెవాప్ టూల్స్ ముందు ఏమయ్యేది అని చెప్తున్నా ఇప్పుడు. ఓకే, సో ఎప్పుడైతే కోడ్ రాస్తారో, కోడ్ అంటే ప్రోగ్రామ్, కరెక్టా? సో ఇతను ఒక కోడ్ రాస్తారు. ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఆ ప్రోగ్రామ్ అనేది ఒక 1000 lines ఉందనుకుందాం. ఓకే, 1000 lines లో ఇతనికి ఒక మాడ్యూల్ ఇచ్చారనుకుందాం. మాడ్యూల్ నెంబర్ 1, నెక్స్ట్ మాడ్యూల్ నెంబర్ 2 వచ్చి డెవలపర్ 2 కి, మాడ్యూల్ నెంబర్ 3 వచ్చి డెవలపర్ 3 కి. సో బిఫోర్ డెవాప్స్ ఎలా ఉన్నిందంటే ఇతను ఏం చేస్తున్నాడో ఇతనికి అంత క్లారిటీ ఉండేది కాదు, రైట్? అంటే నెంబర్ 1 ఏం చేస్తున్నాడో నెంబర్ 2కి అంత క్లారిటీ ఉండేది కాదు. నెంబర్ 2 ఏం చేస్తున్నాడో నెంబర్ 3 క్లారిటీ ఉండేది కాదు. అంటే వాళ్ళు ఒకే ప్రాజెక్ట్ మీద, ఒకే అప్లికేషన్ డెవలప్మెంట్ మీద వర్క్ చేసినా కూడా ఎందుకు క్లారిటీ ఉండేది కాదంటే దానికి ఒక ట్రాకింగ్ మేనర్, ఒక ఆటోమేటెడ్ మేనర్ అనేది లేకుండా ఉంది. అంటే జనరల్ గా ఫైల్స్ లో అప్డేట్ చేసి దాన్ని ఎక్కడో ఒక చోట డాక్యుమెంట్స్ లో పెట్టి, ఓకే, కోడింగ్ అనేది జస్ట్ ఒక ఇంతకు ముందు చూపించినట్టే ఉంటుంది. దాన్ని జనరల్ గా అంటే ఎవరేం చేస్తున్నారో అర్థం కాకుండా, సో అలా మేనర్ లో ఉండేది. ఇది ఎప్పుడు బిఫోర్ డెవాప్స్ గిట్ టూల్. ఓకే, ఇప్పుడు గిట్ అనే ఒక టూల్ వచ్చింది, రైట్? గిట్ అనే టూల్ అంటే గిట్ అనే టూల్ ఏం చేస్తుందంటే దీన్ని వర్షన్ కంట్రోల్ సిస్టమ్ టూల్ అంటాం అనమాట. జస్ట్ గుర్తుపెట్టుకోండి. అండ్ మళ్ళీ గిట్ మాడ్యూల్ మేబీ రేపే స్టార్ట్ అవుతుంది. గిట్ మాడ్యూల్ లో మీకు వర్షన్ కంట్రోల్ అంటే ఏంటి అనేది చెప్తాం మళ్ళీ. ఓకే, సో గిట్ అనేది ఒక వర్షన్ కంట్రోల్ సిస్టమ్ టూల్. ఇది ఏం చేస్తుందంటే ఇది డెవలపర్ 1 కదా. సో డెవలపర్ 1 ఏం చేస్తున్నాడు అనే దానికి ఇది ఒక ట్రాక్ పెట్టుకుంటుంది. ఇప్పుడు డెవలపర్ 2 ఏం చేశాడు అనే దానికి ఒక ట్రాక్, డెవలపర్ 3 ఒక ట్రాక్. అది ఎలా పెట్టుకుంటుందంటే అవన్నీ గిట్ చూసుకుంటుంది. కానీ దాన్ని మనం ఇన్స్టాల్ చేసి మనం అడ్మినిస్టర్ చేయాలి. అడ్మినిస్టర్ అంటే లైక్ దాని ద్వారా మన డెవలపర్స్ కోడ్ ని మేనేజ్ చేసుకోవాలి. సో దాట్ ఎందుకు అలా మేనేజ్ చేయాలంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు కోడింగ్ అంటే ఎలా ఉంటుందని చెప్తా. జస్ట్ ఒక సింపుల్ ఎగ్జాంపుల్.
Okay, 1 second. Password. In password మర్చిపోయినా ఒక్క సెకండ్ guys, ఒక సెకండ్. బాగా హ్యాంగ్ అవుతుంది సిస్టమ్. 1 సెకండ్. అది సిస్టమ్ హ్యాంగ్ అవుతుంది, ఒక్క నిమిషం. ఓకే, 1 సెకండ్. ఓకే గైస్, ఓకే 1 సెకండ్. నాది సిస్టమ్ బాగా హ్యాంగ్ అవుతుంది, ఏముందిలే. ఒక్క సిపియు ఇది కనెక్ట్ చేస్తాను. ఓకే, ఓకే. సో ఓకే, ఓకే ఫైన్. ఓకే ఓకే. సో నాకు పాస్వర్డ్ అయితే చేంజ్ అయింది. ఓకే, సో 1 సెకండ్ గైస్. టైప్ పాస్వర్డ్. ఓకే, ఒక ఎగ్జాంపుల్ రిపోజిటరీ తీస్తా, టైం వేస్ట్ ఎందుకు. పాస్వర్డ్ మేబీ రీసెట్ చేయాలి, నేను చేస్తాను మళ్ళీ. ఓకే, సో GitHub repository. ఓకే, ప్రాజెక్ట్ రిపాజిటరీస్ అంటే డెవలపర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏం చేస్తారంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది వాళ్ళ అప్లికేషన్ ఇలా డెవలప్ అవ్వాలి అనమాట. ఓకే, ఇలా ఇదేంటంటే జస్ట్ ఒక సింపుల్ అడ్రస్ బుక్ అప్లికేషన్. ఓకే, అంటే ఏంది, ఒక న్యూ, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన మన ట్రైనింగ్ లో ఇన్ని మంది ఉన్నాం కదా. సో ఇప్పుడు బాబాజన్ అనే అతన్ని కాంటాక్ట్ క్రియేట్ చేయాలంటే నేను న్యూ కాంటాక్ట్ క్లిక్ చేసిన వెంటనే, అంటే ఇది నాకు బ్రౌజర్ లో ఓపెన్ కావాలి, ఇదే నా అప్లికేషన్ రిక్వైర్మెంట్ అంతే. సో దానికి సంబంధించిన కోడ్ అనేది, సో ఓకే, దానికి సంబంధించిన కోడ్ అనేది ఇట్లా దీని లోపల, ఇది జావా డెవలప్డ్ యాప్. సో దీని లోపల బ్యాక్ ఎండ్ కోడ్ కానీ ఫ్రంట్ ఎండ్ కోడ్ కానీ అన్నిటికి సంబంధించిన ఫైల్స్ ఉన్నాయి. ఇది ఒక సింపుల్ అప్లికేషన్, మీ అండర్స్టాండింగ్ చెప్పా. సో ఇక్కడ చూడండి, ఇట్లా ఎవరు ఏం చేస్తారో క్లారిటీ లేకుండా ఉండేది బిఫోర్ డెవాప్స్, బిఫోర్ గిట్ టూల్. ఓకే, సో ఇప్పుడు ఏంటంటే ఈ గిట్ అనేది ఏం చేస్తుందంటే ఒక్కొక్క డెవలపర్ ఏం చేస్తాడు అనే దానికి ట్రాక్ పెట్టుకుంటుంది. అండ్ ఎవరేం చేస్తున్నారు, గిట్కి ఆల్రెడీ వాళ్ళు కోడ్ యాడ్ చేసిన వెంటనే గిట్ రికగ్నైజ్ చేసి దాన్ని ఒక ట్రాక్ లో పెడుతుంది. ఏమని, ఓకే డెవలపర్ 1 ఇది చేశాడు, డెవలపర్ 2 ఇది చేశాడు అని. వీళ్ళు ఏం చేస్తారంటే జనరల్ గా ఒకరితో ఒకరు మాట్లాడుకోవాల్సిన అవసరం కూడా లేకుండా డైరెక్ట్ గా గిట్ టూల్ యూజ్ చేసి
దాని ప్రాజెక్ట్ రిపాజిటరీలో కానీ సో ఇంకో చోట కానీ ఎక్కడైతే మన ప్రాజెక్ట్ కోడ్ ఉందో అక్కడ చూసి ఓకే ఇది డెవలపర్ 1 చేశాడు, డెవలపర్ 2 ఇది చేశాడు అని ఈజీగా అండర్స్టాండ్ అయిపోతుంది. దానికని సో కంటిన్యూస్ డెవలప్మెంట్ అంటే ఒకరి మీద ఒకరి డిపెండెన్సీ లేకుండా చాలా ఆటోమేటెడ్ మేనర్లో ఇది చేస్తుంది గిట్ కాబట్టి దానికని గిట్ అనేది ఒక కంటిన్యూస్ డెవలప్మెంట్ అనే ప్లాట్ఫామ్ ని ఎనేబుల్ చేస్తుంది డెవలపర్స్ కి, ఎవరికైనా సరే, సో స్పెషల్లీ డెవలపర్స్ కి. సో దానికని గిట్ అనేది ఒక కంటిన్యూస్ డెవలప్మెంట్ ఎనేబుల్ చేస్తుంది కాబట్టి అది ఒక ఆ పర్టికులర్ మాడ్యూల్ కింద వస్తుంది. నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేసి దాని కంటిన్యూస్ డెవలప్మెంట్ టూల్ అని కూడా అంటాం. ఎందుకంటే లైక్ ఒకరి మీద ఉండే అంటే లైక్ డిపెండెన్సీ చాలా తక్కువ అనమాట. ఓకే, సో అది అనమాట, రైట్? ఓకే, సో నెక్స్ట్, సో వన్స్ ఈ కోడ్ అనేది పుల్ చేసుకుంటాం, వీళ్ళు ఏం చేస్తారంటే గైస్ లైక్ నెంబర్ 1, నెంబర్ 2, నెంబర్ 3 కోడింగ్ అయిపోయింది. వీళ్ళు ఇది ఒక సెంట్రల్ రిపాజిటరీలో పెట్టాలి. రిపాజిటరీ అంటే ఏం లేదు, ఇప్పుడు ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ డెవాప్స్, ఇది నా డెవాప్స్ అండ్ AWS క్లాసెస్ రిపాజిటరీ, అర్థమైందా? సింపుల్ అంతే. ఇది నా డెవాప్స్ ప్రెజెంటేషన్ రిపాజిటరీస్ ఇలాగా. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ -d ఇది నా ఓకే మా బ్రదర్ బి మాది మ్యారేజ్ అట్లా ఒక ఒక స్టోరేజ్, ఒక పర్టికులర్ స్టోరేజ్ ఏరియాని రిపాజిటరీస్ అంటాం. ఓకేనా? సో ఇక్కడ ప్రాజెక్ట్ రిపాజిటరీస్ ఇలా ఉంటాయి. ఓకే, ఇలాగా. సో వాళ్ళకి సంబంధించిన ప్రాజెక్ట్ రిపాజిటరీ. సో వీళ్ళు ఏం చేస్తారంటే ఈ 3 మెంబర్స్, నేను మళ్ళీ దీని గురించి డీటెయిల్గా రేపు చెప్పాలి ఎందుకంటే గిట్ రేపు స్టార్ట్ అవుతుంది, గిట్ అనే టూల్. వీళ్ళు ఇక్కడ కోడ్ని ప్లేస్ చేస్తారు. సో ఇక్కడ కన్ఫ్యూజన్స్ కూడా ఉండవు, ఎందుకంటే ఎవరు ఏం చేస్తారు అనే క్లారిటీ ఉంటుంది. ఓకేనా? సో అది అనమాట. దానికని ఒకరి మీద ఒకరి డిపెండెన్సీ తగ్గించింది అండ్ ఆటోమేటెడ్ వేలో డెవలప్మెంట్ వాళ్ళకి ఒక ప్లాట్ఫామ్ ఇస్తుంది కాబట్టి గిట్ అనేది ఒక కంటిన్యూస్ డెవలప్మెంట్ టూల్ అయింది. డన్. దాన్ని వర్షన్ కంట్రోల్ సిస్టమ్ అని అంటారు, లేదా సోర్స్ కోడ్ మేనేజ్మెంట్ అని కూడా అంటారు. అదే ఇక్కడ డిస్ప్లే చేస్తారు. ఓకేనా? డన్. సో అది నెక్స్ట్ వచ్చి ఇప్పుడు ఈ గిట్ టూల్ వరకు అర్థమైంది. జెంకిన్స్ అనేది ఏంటంటే నేను ఆల్రెడీ చెప్పినాను, లైక్ జెంకిన్స్ వచ్చి మీ మల్టిపుల్ టూల్స్ ని ఇంటిగ్రేట్ చేస్తుంది. సో గిట్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ డెవలప్మెంట్ టూల్, ఎస్సి అంటే సిలీనియం, ఇది టెస్టింగ్ టూల్. నెక్స్ట్ నాగియోస్ అనేది మానిటరింగ్ టూల్. ఓకే, నెక్స్ట్ డాకర్ అనేది కంటైనరైజేషన్ టూల్ అంటాం, నేను అదేమో చెప్తా. క్యూబర్నెట్స్ అనేది ఒక ఆర్కెస్ట్రేషన్ టూల్, అది చెప్తా. ఓకే, నెక్స్ట్ ఆన్సిబుల్, నెక్స్ట్ పప్పెట్. ఇవన్నీ మీరు ఒకే పర్టికులర్ టూల్ నుంచే ఇవన్నీ మేనేజ్ చేస్తేనే కదా ఒక సెంట్రల్ పాయింట్ ఉంటుంది. సో ఆ టూలే కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ టూల్ అంటాం, అది జెంకిన్స్ మనం నేర్చుకోబోయేది. ఓకేనా? సో ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా అదే చెప్తాను. ఎక్కడ చూడండి, ఇక్కడ జెంకిన్స్ ఉంది, ఇక్కడ ఇది ఇంటిగ్రేట్ చేస్తుంది. ఎవరిని? గిట్ ని జెంకిన్స్ ఇంటిగ్రేట్ చేస్తుంది. ఈ సిలీనియం అనే టూల్ ని కూడా ఇంటిగ్రేట్ చేసుకుంటాను. ఓకేనా? సో జెంకిన్స్ బేసికల్ గా అది సిలీనియం అనే టెస్టింగ్ టూల్, అది మనం చూడబోయేది లేదు ఎందుకంటే టెస్టర్స్ కి సంబంధించింది. ఓకే, నెక్స్ట్ డాకర్ మనం చూస్తాం అండ్ ఆన్సిబుల్ అనేది ఏంటి అనేది కూడా చెప్తా. అంటే అది ఒక కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్ టూల్ అంటాం. సో మేబీ టూల్ బై టూల్ అని చూసి 1 second. హలో, yeah, I'm in a meeting, can I call you back? Thank you, don't mind. Alright, so guys ఇక్కడ చూసాం కదా. సో ఈ మల్టిపుల్ టూల్స్ అనేది మనం చూస్తున్నాం. సో ఇక్కడ ఈ పర్టికులర్ డయాగ్రామ్ లో మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే కంప్లీట్ ఈ ప్రొసీజర్స్ మల్టిపుల్ టూల్స్ యూస్ చేసి మనకి ఫైనల్ అప్లికేషన్ అనేది మనం ఏందనుకున్నాం, నెట్ఫ్లిక్స్ ట్విట్టర్ ఏదో ఒకటి. ఓకే, సో ఇలా రెడీ అయిపోతుంది. ఓకేనా? ఇలా మనకి ఒక ఫైనల్ అప్లికేషన్ ఈజీగా రెడీ అయిపోతుంది. ఓకే, డన్. అది జస్ట్ మీ అండర్స్టాండ్ 1 second. ఓకే, ఓకే, అది డెలివరీ పైప్ లైన్. మీకు ఇప్పుడు అటు ఇటు కన్ఫ్యూజన్స్
ఉండొచ్చు. వన్స్ టూల్ స్టార్ట్ అయిన తర్వాత మీకు నీట్గా అర్థమవుతుంది. ఓకే, సో గిట్ అనేది కంటిన్యూస్ డెవలప్మెంట్ టూల్, జెంకిన్స్ అనేది మల్టిపుల్ టూల్స్ ని ఇంటిగ్రేట్ చేసి, ఇంటిగ్రేషన్ అంటే ఏంటి, కనెక్ట్ చేసి ఒకే చోట సెంట్రలైజ్డ్ వేలో ఉండి అన్ని టూల్స్ మేనేజ్ చేసి మనకి ఆటోమేషన్స్ అనేది జెంకిన్స్ ద్వారానే మనం చేస్తాం. ఓకే, నెక్స్ట్ సిలీనియం అనే టెస్టింగ్ టూల్ మనం చూడబోయేది లేదు. ఓకే, నెక్స్ట్ ఆన్సిబుల్ అనేది ఒక రెగ్యులర్ టాస్క్స్ ని ఆన్సిబుల్ ద్వారా ఆటోమేట్ చేయొచ్చు, అది చూస్తాం. ఓకే, సో దాని కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్ టూల్ అని కూడా అంటారు, అది ఆన్సిబుల్ మాడ్యూల్లో చూస్తాం. డాకర్ అనేది ఒక కంటైనరైజేషన్ టూల్, డాకర్ అనేది ఏంటి అనేది డాకర్ మాడ్యూల్లో చూస్తాం. ఓకే, సో మీరు ప్రస్తుతానికి ఒక సింపుల్ డెలివరీ పైప్ లైన్ అంటే కోడ్ తీసుకున్నప్పటి నుంచి, ఓకే, కోడ్ తీసుకున్నప్పటి నుంచి కంప్లీట్ అప్లికేషన్ డెలివరీ అయిపోయి ఇలా మనకు ఒక ఇప్పుడు ట్విట్టర్ అప్లికేషన్ అనుకుంటే ఇట్లా లైవ్ లోకి వచ్చేంత వరకు ఆటోమేట్ చేసి దాన్నే ఒక డెలివరీ పైప్ లైన్ అంటాం. ఆ డెవాప్స్ లో డెలివరీ పైప్ లైన్ ఆటోమేట్ చేస్తే మనం ఆబ్వియస్లీ అది డెవాప్స్ సంబంధించిన ఒక డెలివరీ పైప్ లైన్ మల్టిపుల్ టూల్స్ యూస్ చేసి. ఓకేనా, సో ఇది ఒక సింపుల్ మీకు అర్థం అవ్వాలని ఒక సింపుల్ వేలో ఎలా ప్రొసీజర్. ఇప్పుడు కోడ్ లేకుండా మనం టెస్ట్ చేయలేం కదా, దానికని కోడింగే ఫస్ట్ స్టార్ట్ అవుతుంది, దాని తర్వాత స్టెప్స్ అప్రోప్రియేట్ గా అవుతుంది. ఇది ఒక స్టాండర్డ్ అని కాదు, ఇది ఒక ప్రొసీజర్. ఓకే, ఒక వే ఆఫ్ దిస్ థింగ్. ఇక్కడ ఈ పప్పెట్ లేకుండా కూడా మనం చేసుకోవచ్చు, పప్పెట్ అనే టూల్ లేకుండా. అట్లా డెలివరీ పైప్ లైన్ అనేది ఏమన్నా అడిషనల్ గా యాడ్ చేసి చేసుకోవచ్చు, ఏమన్నా తీసేసి కూడా చేసుకోవచ్చు, అది అకార్డింగ్ టు మన రిక్వైర్మెంట్ బట్టి. ఓకేనా, సో అది గైస్ సో కంప్లీట్ గా కోడింగ్ స్టేజ్ నుంచి డెలివరీ. ఓకే, డెలివరీ నా వి పని. ఓకే, డెలివరీ చేసిన తర్వాత ఏం చేస్తాం, మానిటరింగ్. ఓకే, మానిటరింగ్ చేస్తాం. ఓకే, మానిటరింగ్ ఎందుకంటే మన అప్లికేషన్ ఇప్పుడు ఈ ట్విట్టర్ నేను ఇట్లా ఎంటర్ ఇచ్చినాను అనుకో, పని చేయకపోతే ట్విట్టర్ కంపెనీకి చాలా హ్యూజ్ అమౌంట్ లో లాస్. దానికని దాన్ని మానిటర్ చేస్తూ ఉండాలి అప్లికేషన్ డెవలప్ అయిన తర్వాత కూడా, అది మానిటరింగ్ స్టేజ్. సో మనం డెవాప్స్ మెథడాలజీని యూజ్ చేసి మల్టిపుల్ అప్లికేషన్స్ ని కోడింగ్ నుంచి మల్టిపుల్ స్టేజెస్ ని క్రాస్ చేసుకుంటూ డెలివరీ అండ్ మానిటరింగ్ వచ్చేంత వరకు డెవలప్ చేసి రిలీజ్ చేసే దాన్ని ఆటోమేట్ చేసి మల్టిపుల్ టూల్స్ యూజ్ చేసి చేస్తాం అనమాట. సో డెవాప్స్ మెథడాలజీ ప్రకారం చేస్తాం ఇది. సో డన్. ఓకే, సో దట్ మన కంప్లీట్ డెలివరీ పైప్ లైన్ అనేది ఆటోమేషన్ అయిపోయింది. ఓకే, సో ఇది ఒకసారి సెట్ చేసామంటే అలాగే లైవ్ లో ఉంటుంది. ఓకేనా, యా. అండ్ మీకు డౌట్ రావచ్చు, ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇంకేదన్నా ఇక్కడ ట్విట్టర్ ఎత్తుకుంటే నిన్న మొన్న చెప్పా కదా, ఇక్కడ ఒక బర్డ్ ఉంది కదా, నాకు ఇంకో బర్డ్ కూడా రావాలంటే మళ్ళీ ఏం చేయాలి అని సింపుల్ గా ఏం చేస్తారు తెలుసా, అంటే డెవాప్స్ మెథడాలజీ ప్రకారం చెప్తున్నా, సింపుల్ గా ఈ డెవలపర్స్ అనే వాళ్ళు ఈ కోడ్ ని యాడ్ చేస్తారు. వాళ్ళు మళ్ళీ ఈ ఫేసెస్ అంతా చేయబనలేదు, ఆటోమేటిక్ గా ఈ కోడ్ ఇక్కడ మారిన వెంటనే డెవాప్స్ మెథడాలజీ అండ్ డెవాప్స్ టూల్స్ ప్రకారం మల్టిపుల్ టూల్స్ ని అంటే మనం లింక్ చేస్తాం అన్నమాట ఒకదానికొకటి ఆటోమేటిక్ గా. సో ఇది వీళ్ళు ఇక్కడ ఏదన్నా మాడిఫై చేసిన వెంటనే సెకండ్ స్టేజ్కి వెళ్ళి అక్కడ ఆటోమేషన్ ద్వారా, థర్డ్ స్టేజ్కి వెళ్ళి అక్కడ ఆటోమేషన్ ద్వారా, ఫోర్త్ స్టేజ్కి వెళ్ళి అక్కడ ఆటోమేషన్ ద్వారా డెలివరీ అయిపోతుంది. ఓకే, మళ్ళీ మనం జస్ట్ ట్విట్టర్ ని రీలోడ్ చేస్తే ఇక్కడ ఇంకో బోర్డ్ వచ్చేస్తుంటుంది. ఓకే, సో అది అనమాట డెలివరీ ఆటోమేషన్ పైప్ లైన్. ఓకే, సో అది రైట్. సో ఇక్కడ కోడింగ్ తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక సింపుల్ గా పెట్టుకోండి, స్టాండర్డ్ అనేది కాదు. టెస్టింగ్, తర్వాత ప్యాకేజింగ్, తర్వాత మేబీ డెలివరీ. ఓకే, డెలివరీ అండ్ మానిటరింగ్, ఇట్లా స్టేజెస్ అన్ని ఆటోమేట్ చేసేస్తాం. ఓకే, సో మళ్ళీ జస్ట్ కోడ్ మారుస్తారు, ఆటోమేటిక్ గా ఆ రిఫ్లెక్షన్స్ ఇక్కడికి వస్తాయి. ఈ మధ్యలో ప్రొసీజర్స్ అంతా డెవాప్స్ చూసుకుంటుంది, డెవాప్స్ టూల్స్ యూజ్ చేసి మనం చేయబోతున్నాం. ఓకే, సో అందుకని డెవాప్స్ అనేది డిమాండ్ లో ఉంది. రైట్. ఓకే, మీకు ఆ టూల్ కూడా అర్థమైంది అనుకుంటున్నా, ఐ మీన్ ఆ పైప్ లైన్. ఓకే, సో ఇది కాకుండా మేబీ ఈరోజు నేను కవర్ చేయాలనుకున్నది మీకు
యా మీరు ఎక్కడ ప్రాక్టీస్ ఇంకా రేపటి నుంచి టూల్స్ స్టార్ట్ అవుతాయి. సో ఎక్కడ ఏం చేయాలనేది చెప్తాను. గైస్ ఏమైనా డౌట్స్ ఉన్నాయి ఇక్కడ? ఎవరైనా మేబీ ట్రిగర్ చేస్తారా ఉంటే, సో దట్ మనం ప్రొసీడ్ అయిదాం. ఎవరో మాట్లాడుతున్నారా? ఏం లేదన్న, క్లియర్ అనుకుంటా. విష్ణు క్లియరా? ఓకే. ఓకే విష్ణు, ఏమన్నా ఏం చిన్నది ఉన్నా లైక్ మీరు చాట్లో పెట్టండి. ఎవరైనా ఒకవేళ ఇబ్బందిగా ఫీల్ అయితే లైక్ జస్ట్ చాట్లో పెట్టినా పర్లేదు. ఓకే, one second. ఓకే, సో ఇంకేముంది మనకి? ఈ రోజుకి ఇంకేం చెప్పదలుచుకున్నా అంటే డెలివరీ అంటే మీకు అర్థమైంది కదా. లైక్ జనరల్ గా ఇవన్నీ చేయబోతున్నాం. గైస్ మీకు నేనే చెప్తున్నా కదా, మీకు క్లారిటీ అటు ఇటు ఉన్నా కానీ మనం టూల్ స్టార్ట్ చేసి ఏది ఎందుకు చేస్తున్నామని ఒక నీట్ ప్రొసీజర్ చెప్తాను. దాని ద్వారా మీకు అర్థమవుతుంది. నాకు తెలిసి డెలివరీ పైప్ లైన్ అనేది అర్థమైంది. సింపుల్, ఇక్కడ ఇవే ఉండాలనా అనేది అట్లేం కాదు. ఇది స్టాండర్డ్ కాదు. ఎవరి రిక్వైర్మెంట్ ప్రకారము టూల్స్ అనేది యూజ్ చేస్తారు. డెవాప్స్ లో ఇప్పుడు జెంకిన్స్ అనే ఇంటిగ్రేషన్ టూల్ లో జెంకిన్స్ కాకుండా బ్యాంబో అని కూడా ఉంది. చూస్తారా ఒకసారి చెప్తా. ఇంటిగ్రేట్ చేసేదానికి చూసి ఓకే, కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ టూల్స్ బ్యాంబూ ఉంది, టీమ్ సిటీ ఉంది, ఓకే, బిల్డ్ బాట్, ఇట్లా చాలా ఉన్నాయి, రైట్? సో ఇక్కడ మనం ఏదైనా యూజ్ చేసుకోవచ్చు టూల్. ఓకే, ఎందుకు జెంకిన్స్ అని ఏం చెప్తున్నా అంటే అది మోస్ట్ పాపులర్ టూల్ అనమాట కంటిన్యూస్ ఇంటిగ్రేషన్. అలా మల్టిపుల్ యూజర్స్ కి మల్టిపుల్ టూల్స్ యూజ్ చేస్తాం. ఓకే, ఇది స్టాండర్డ్ కాదు. ఇప్పుడు నీ దాంట్లో టెస్టింగ్ లేకపోయినా కూడా నువ్వు కోడ్ పుల్ చేసి దాన్ని బిల్డ్ చేసి జెంకిన్స్ ద్వారా డిప్లాయ్మెంట్ ఏదైనా చేసుకోవచ్చు. అది మన ఇష్టం. అది డిపెండ్స్ ఆన్ ప్రాజెక్ట్ రిక్వైర్మెంట్. ఓకే, సో ఇక్కడ గైస్ బేసిక్స్ లో ఇంకోటి కూడా టచ్ చేసేస్తాను నేను. మీరు ఈ మధ్య మేబీ క్లౌడ్ అని బాగా వినింటారు. ఇది మీ నాలెడ్జ్ కోసం చెప్తున్నా. ఏంటి క్లౌడ్ అంటే, డెవాప్స్ అనేది మనం నేర్చుకోబోయేది ఓకే కంప్లీట్ మెథడాలజీ అనమాట. దీన్ని క్లౌడ్ లో ఇంప్లిమెంటేషన్ అనేది ఆ సూటే వేరు. అంటే సింపుల్, మనం నేర్చుకోబోయేది సర్వర్స్ ఒక కంప్యూటర్స్ మీద మనం కూడా యూనో లైక్ క్లౌడ్ లో ఇంప్లిమెంట్ చేస్తాము. కానీ క్లౌడ్ డెవాప్స్ అనేది ఉంటాయి. దాంట్లో ఏం లేదు, మనం యూజ్ చేసే టూల్స్ కానీ అన్నీ ఇవే ఉంటాయి. బట్ ప్రెమిసెస్ అనేది వేరే. ప్రెమిసెస్ అంటే ఎన్విరాన్మెంట్. ఓకే, సో మీకు చెప్పాలనుకున్నది ఏంటంటే మీకు ఒక సింపుల్ ఎగ్జాంపుల్ ద్వారా చెప్తా. ఓకే, ఓకే, ఇప్పుడు నా ఇది కదా నా సిస్టంలో ఈ పర్టికులర్ మల్టిపుల్ ఫైల్స్ ఉన్నాయి కదా. సో ఇది నా లోకల్ స్టోరేజ్, కరెక్టా? ఇది నా డేటా ఎక్కడ స్టోర్ అవుతుందంటే ఇంచుమించు అటు ఇటు చేసినా కూడా దిస్ పీసీకి వెళ్ళానంటే లైక్ ఇది ఇంత ఫుల్ అయిపోయింది. ఓకే, సో ఇక్కడ ఏమైతుందంటే ఆల్మోస్ట్ నా హార్డ్ డిస్క్ స్టోరేజ్ దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. అంటే నా ల్యాప్టాప్ లో ఏదైతే నా ల్యాప్టాప్ ఉందో ఇక్కడికి సంబంధించిన స్టోరేజ్ లోనే నేను ఏమైనా చేయగలుగుతాను, కరెక్టా? సో మీరు నాకు తెలిసి ఇక్కడ మేబీ అరౌండ్ 9 మెంబర్స్ ఉన్నారు. మీ 9 మెంబర్స్ లో నాకు తెలిసి 9 మెంబర్స్ కి గూగుల్ డ్రైవ్ ఉంటుంది, అవునా? ఎవరికైనా లేదా? హ్యాండ్స్ అప్ చేస్తారా? ఎవరికైనా గూగుల్ డ్రైవ్ అనేది మాకు తెలీదు అని చెప్పేవాళ్ళు ఉన్నారా? గూగుల్ డ్రైవ్ ఓకే, అందరు గూగుల్ డ్రైవ్ అయితే ఉంది కదా. సో నేను నా గూగుల్ డ్రైవ్కి వెళ్తా ఒకసారి. సో గూగుల్ డ్రైవ్, సో గైస్ ఇక్కడ మీ ఎవరైనా లైక్ అంటే
ఈ గూగుల్ డ్రైవ్ అనేది ఇదంతా నాకు స్టోర్ చేసుకుంటుంది కదా. ఇక్కడ చూడండి 15 GB నాకు గూగుల్ ఇస్తే దాంట్లో 13.31 GB నేను వాడేసాను. చూడు స్టోరేజ్ 88% ఫుల్, అంటే 88% వాడాను. ఎవరికైనా లైక్ మీకు ఎవరికైనా క్లారిటీ ఉందా ఈ 15 GBకి ఇక్కడ ఉండే దీనికి సంబంధం ఉందని? ఎవరికైనా అది లైక్ యూనో క్లారిటీ ఉందా? ఆ రెండు ఒకటేనా కాదా? ఎవరికైనా రెండు ఒకటే అనే వాళ్ళు చేయెత్తగలరా? రెండు ఒకటే అని, ఆ గూగుల్ డ్రైవ్ ఇది రెండు డేటా ఒకటే, ఆ రెండు ఆ 15 GB కూడా మీ డేటా అని దాన్ని ఓకే కాదు. ఓకే సి నా 931 GB అనేది ఇది నా పర్సనల్, నా ల్యాప్టాప్ లో ఉండే స్టోరేజ్ ఏరియా, కరెక్ట్. గూగుల్ డ్రైవ్ అనేది గూగుల్ అనేది వాళ్ళ యూజర్స్ కి, ఎవరెవరైతే నా జీమెయిల్ యూజర్స్ ఉన్నారో, సి నేను మీకు ఒక 15 GB ఆఫ్ డేటా ఇస్తాను, మీరు నక్స్లో స్టోర్ చేసుకోండి. ఓకే సో శివ క్లాస్లో ఉన్నా, మళ్ళీ చేస్తా శివ. ఓకే సో ఈ 15 GB ఆఫ్ డేటా నేను మీకు గూగుల్ అనే కంపెనీగా నేను మీకు ఇస్తున్నాను. గైస్ 1 సెకండ్ శివ. అర్థమైంది కదా. సో ఈ 15 GBకి నా స్టోరేజ్కి ఎటువంటి సంబంధం లేదు. సో గైస్ నేను నిన్ననే చెప్పిన, గూగుల్ క్రోమ్ అనేది ఒక వెబ్ బ్రౌజర్. వెబ్ అంటేనే ఇంటర్నెట్ అని గుర్తుపెట్టుకోండి, ఓకేనా. సో ఒక వెబ్ బ్రౌజర్ ద్వారా మనం ఏదైనా కనెక్ట్ అవుతున్నాము అంటే అది ఇంటర్నెట్ ద్వారా ఈ వరల్డ్, ఓవర్ ది వరల్డ్ మనం కనెక్ట్ అవుతున్నాం. 1 సెకండ్, ఐ గాట్ సంథింగ్ ఇన్ చాట్. It stores great, ఎవరో పెట్టారు, నాట్ సో గుడ్. సో యా గుడ్ మూవీ, కరెక్ట్. సో ఈ 15 GB ఆఫ్ డేటా అనేది ఏంటంటే, సింపుల్ గా చెప్పాలంటే క్లౌడ్ స్టోరేజ్, కరెక్ట్. ఓకే సో అంటే ఏంటి అని మీరు అడిగితే, సి నా లోకల్ స్టోరేజ్. ఓకే క్లౌడ్ అంటే అది, దాని నుంచి ఇంకేంలా, మీరు అంటే ఇది టెక్నికల్ టర్మ్స్ అనమాట, గుర్తుపెట్టుకోవాలి. సో ఇక్కడ నాకు ఇప్పుడు నా 15 GB ఉంది. ఎక్కడ ఉంది? నా గూగుల్ డ్రైవ్. ఓకే గైస్, ఓకే ఓకే సో ఇక్కడ ఓకే మీ అండర్స్టాండింగ్ ఇది కూడా చేస్తా. 931 118 GB. ఓకే సో సి డ్రైవ్ వచ్చేసి 118, ఓకే, అండ్ డి డ్రైవ్ వచ్చేసి 931 GB ఉంది, ఓకేనా. జీబీ ఇది, రైట్. సో ఈ స్టోరేజ్ ఒకటే కాదు, ఓకేనా. సి ఇది నా లోకల్ స్టోరేజ్, నా ల్యాప్టాప్ లో ఉండే స్టోరేజ్. ఈ 15 GB ఆఫ్ గూగుల్ డ్రైవ్ డేటా ఇక్కడ ఉంది కదా, అది గూగుల్ మనకి ఇస్తుంది. ఏమని ఇస్తుందంటే, సి నేను మీకు ఇస్తున్నాను, లైక్ మీరు నా డేటాని యూజ్ చేసుకోండి అని. దాన్ని ఎక్కడో ఉండేదాన్ని మనం కానీ యాక్సెస్ చేసినామంటే, యూజ్ చేసుకున్నామంటే దాన్ని సింపుల్ గా క్లౌడ్ అంటాం. అంటే ఒక క్లౌడ్ స్టోరేజ్, ఇప్పుడు ఈ 15 GB డేటా క్లౌడ్ స్టోరేజ్, అంతే కదా. సో నేను నిన్న మీకు డేటా సెంటర్ అని చెప్పాను. అంటే ఏంటంటే ఎక్కడో ఉండే కంప్యూటర్స్ ని మనం యాక్సెస్ కంప్యూటర్స్ ఉన్నాయంటే, లైక్ ఒక యూనో ఒక హ్యూజ్ మెమరీ కెపాసిటీ, ఒక హ్యూజ్ ప్రాసెసింగ్ కెపాసిటీ ఉండి ఒక ప్లేస్ లో పెడితే దాన్ని డేటా సెంటర్ అంటారు అని చెప్పాను. ఎక్కడో ఉండే డేటా సెంటర్ ని ఇప్పుడు సింపుల్ గా చెప్పాలంటే, ఈ 15 GB ఆఫ్ డేటా ఎక్కడ ఉందో నేను చూపినా మీకు. ఈ 15 GB ఆఫ్ డేటా, సో గూగుల్ డేటా సెంటర్ ముంబై. సో మనకి నియరెస్ట్ లొకేషన్ ముంబై కదా, సో ముంబైలోనే ఉంటుంది ఇది. సో రైట్, సి ముంబై, యా
మేబీ సి ఇన్ ముంబై, రైట్. సో సి ముంబైలో ఉంది, యా. సో ముంబైలో ఉండే ఈ సర్వర్ ఇవన్నీ ఏం లేదు గైస్, ఈ కంప్యూటర్స్, ఓకేనా. కాకపోతే అవిటి స్టోరేజ్ కెపాసిటీ, అవిటి ప్రాసెసింగ్ కెపాసిటీ చాలా ఎక్కువ మన దాంతో పోలిస్తే, ఓకే. సో ఇక్కడ నాకు ఇప్పుడు ఈ గూగుల్ డ్రైవ్ లో ఉండే ఈ 15 GB అనేది ఇంచుమించు ఇట్లా ఉండే ఇండియాలో ఉండే ఒక గూగుల్ డేటా సెంటర్ లో ఉంటుంది, ఓకేనా. అది గుర్తుపెట్టుకోండి, ఓకే. సో ఎక్కడో ఉండే ఈ డేటా సెంటర్ నేను యూజ్ చేస్తున్నా కాబట్టి ఇప్పుడు నా గూగుల్ డ్రైవ్ లో ఉండే నా డేటా వచ్చేసి క్లౌడ్ స్టోరేజ్, ఓకే. అంటే క్లౌడ్ కి సంబంధించిన స్టోరేజ్. సో ఒకవేళ గూగుల్, ఓకే, అంటే ఒకవేళ ఎక్కడ ఉండే కంప్యూటర్ ని మనం వాడామనుకోండి, దాన్ని క్లౌడ్ సర్వర్ అంటాం, సింపుల్, అంతే, ఓకే. ఇది క్లౌడ్ స్టోరేజ్, ఓకే. అంటే క్లౌడ్ అంటే బేసిక్ గా అర్థమైంది కదా, మీకు ఎక్కడో ఉండేదాన్ని మీరు యూజ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు చూడండి, ఇంకో సింపుల్ ఎగ్జాంపుల్ వచ్చి, ఇప్పుడు మన సెషన్ లో ఉండే ఎవరో ఒక ర్యాండంగా, ఫర్ ఎగ్జాంపుల్ మువేక్ కానీ, విష్ణు కానీ, భవజన్ కానీ, లైక్ సన్నీ అన్న కానీ, ఎవరైనా, ఓకే, జోస్న, ఎవరైనా, వాళ్ళు ఈ నా డేటాని యూజ్ చేయలేరు ఎట్లా తిరిగి, కరెక్టా. ఎందుకంటే ఇది నా లోకల్ స్టోరేజ్. కానీ వాళ్ళు ఇప్పుడు నేను నిన్న మొన్న షేర్ చేసిన క్లాసెస్ మీకు ఎలా వచ్చింది, ఎలా యూజ్ చేస్తున్నారు మీరు, నేను పెన్ డ్రైవ్ పెట్టి కాపీ చేసి మీకు ఇవ్వలేదు, ఏమీ చేయలేదు. ఎలా చేస్తున్నారు అంటే, నేను ఎక్కడో ఉండే గూగుల్ ముంబైలో ఉండే గూగుల్ డేటా సెంటర్ లోకి అప్లోడ్ చేశాను, ఓకే. అక్కడి నుంచి ఇక్కడ షేర్ చేశాను, ఇక్కడ ఉంది నా డేటా. మీరేం చేశారు, మీకు కూడా ఇక్కడ యాక్సెస్ ఉంది కాబట్టి మీకు ఇక్కడ నుంచి యాక్సెసిబిలిటీ ఈజీ అయింది, ఓకేనా. సో మనం క్లౌడ్ లో ఇండైరెక్ట్ గా చెప్పాలంటే క్లౌడ్ కి కనెక్ట్ అయినాం, అంటే క్లౌడ్ లో ఉండే డేటాని, ఓకే, క్లౌడ్ లో ఉండే డేటాని మనం యూజ్ చేసుకుంటాను, నా కంప్యూటర్ నుంచి యూజ్ చేస్తున్నా. ఒకవేళ ఇది కానీ నేను ఇక్కడ డౌన్లోడ్, రైట్ క్లిక్ ఇచ్చి డౌన్లోడ్ కొట్టాను అనుకోండి, ఓకే, డౌన్లోడ్, అప్పుడు నా ఆఫ్లైన్కి వచ్చేస్తుంది, అప్పుడు నా లోకల్ డేటా అది. కానీ ఇప్పుడంతా ఇది క్లౌడ్ లోనే ఉంది, ఓకే, అర్థమైంది కదా. సో అది అనమాట క్లౌడ్ అంటే అది. సో దానికి మించి క్లౌడ్ అంటే మిగతా ఏం లేదు. సో మీరు అంటే మనకి అవసరం రాబోయే రోజుల్లో, లైక్ డెవాప్స్ ఇంజనీర్ గా మీకు క్లౌడ్ అంటే ఏమని ఖచ్చితంగా తెలియాలి, ఓకేనా. సో క్లౌడ్ అంటే అది అనమాట జనరల్ గా. సో మనం ఎక్కడో ఉండే కంప్యూటర్ ని లాగిన్ అయినాం అనుకో, కంప్యూటర్ లోపలికి, సో దాన్ని లైక్ క్లౌడ్ సర్వర్ అంటాం, ఓకే. క్లౌడ్ లో ఉంది ఆ సర్వర్ అని చెప్పచ్చు, ఓకే. డన్ గైస్. సో అది అనమాట క్లౌడ్ సంబంధించి మీకు సింపుల్ ఎగ్జాంపుల్ కూడా. ఇప్పుడు ఇంకోటి కూడా చెప్తా, 1 సెకండ్. మీరు ఫేస్బుక్ కూడా లాగిన్ వాడింటారు కదా. సో ఫేస్బుక్ లో కూడా ఫొటోస్ అవి అప్లోడ్ చేస్తారు. అవి కొన్ని ఫొటోస్, ఫేస్బుక్ వచ్చే ఫొటోస్ మీ లోకల్ ఎందుకుండవు అంటే అది ఫేస్బుక్ క్లౌడ్ లో స్టోర్ అయింది, కరెక్టా. ఫేస్బుక్ డేటా సెంటర్ లో స్టోర్ అయింది, రైట్. సో దాన్ని మనం యూజ్ చేసుకుంటున్నాం అంతే, ఓకే, రైట్. అలాగా అనమాట. మేబీ మళ్ళీ డిస్కనెక్ట్ అవ్వచ్చు సెషన్, మళ్ళీ రీజాయిన్ అవ్వండి, ఓకేనా. సో యా, అది గైస్, ఓకే. మీకు క్లౌడ్ స్టోరేజ్ అని అర్థమైంది కదా. సో సింపుల్ గా రియల్ టైంలో జనరల్ గా డెవాప్స్ మనము వాళ్ళ ఓన్, ఇప్పుడు నెట్ఫ్లిక్స్, ట్విట్టర్ అనే క్లయింట్ చూసాం కదా, వాళ్ళ దీంట్లో ఇంప్లిమెంట్ చేస్తే దాన్ని డెవాప్స్ ఆన్ ప్రెమిసెస్ అంటారు. ఆన్ ప్రెమిసెస్ అంటే క్లయింట్ ప్రెమిసెస్ లోనే, క్లయింట్ సర్వర్స్ లోనే చేస్తున్నాం. అలా కాకుండా అదర్ క్లౌడ్ ప్రొవైడర్స్ చాలా మంది ఉన్నారు. లైక్ అంటే ఏంటంటే, నేను మీకు ఇప్పుడు గూగుల్ డేటా 15 GB ఇచ్చింది కదా, ఇలా 15 GB ఇచ్చింది కదా, అలాగా నేను మీకు కావాలంటే 1000 GB ఇస్తాను, లేదంటే ఒక 100,000 కంప్యూటర్స్ ఇస్తాను, నేను మీకు వాడుకోండి కానీ నాకు పే చేయండి అని ఇచ్చేవి చాలా ఉన్నాయి. అవి వచ్చి అమెజాన్ ఉంది, మైక్రోసాఫ్ట్ ఉంది, గూగుల్ ఉంది, ఇంకా చాలా ఉన్నాయి. కానీ మోస్ట్ పాపులర్ వచ్చి అమెజాన్ వెబ్ సర్వీసెస్ అనే క్లౌడ్, మళ్ళీ వచ్చి మైక్రోసాఫ్ట్ అజూర్ అనే క్లౌడ్, మళ్ళీ వచ్చేసి గూగుల్ GCP, గూగుల్ క్లౌడ్ ప్లాట్ఫామ్. సో మనము ఈ డెవాప్స్ ని ఆన్ ప్రెమిసెస్ లో ఇంప్లిమెంట్ చేస్తే చూస్తాం. ఎందుకంటే క్లౌడ్ డెవాప్స్ అనేది కూడా ఇంచుమించు ఏంలా ఇదే డెవాప్స్ ని క్లౌడ్ లో ఇంప్లిమెంట్ చేస్తే అది క్లౌడ్ డెవాప్స్ అయిపోతుంది, వేరే తేడా లేదు, ఓకేనా. అదొక సపరేట్ కోర్స్ గైస్. సో మనం చూసేది ఏంటంటే డెవాప్స్ ఆన్ ఆన్ ప్రెమిసెస్ డేటా సెంటర్స్, అంటే క్లయింట్ డేటా సెంటర్స్ మీద ఎలా చేస్తాము, లేదంటే అది కూడా క్లౌడ్ సర్వర్స్ లో కూడా ఇంప్లిమెంట్ చేస్తాము, ఎలా ఏమని మీకు ఫర్దర్ క్లారిటీ ఇస్తాను నేను, ఓకే. సో
అర్థమైంది కదా. లోకల్ స్టోరేజ్ అంటే ఏంటి, క్లౌడ్ అంటే ఏంటి. మీకు మేబీ ఎవరైనా సిఎస్సి బ్యాక్గ్రౌండ్ అంటే క్లౌడ్ కంప్యూటింగ్ వచ్చి ఉంటుంది. ఆ క్లౌడ్ కంప్యూటింగ్ ఇస్ నథింగ్ బట్ ఇదే. ఓకే, సో బ్యాక్గ్రౌండ్ లేని వాళ్ళకి పర్లేదు, మీకు అర్థమైంది అనుకుంటున్నాను నేను. ఓకే, ఎందుకంటే సింపుల్ గా ఎక్కడ ఉండే డేటా మనం యూజ్ చేసుకోవచ్చు వెబ్ బ్రౌజర్ ద్వారా. కరెక్టా? సో ఇప్పుడు చూడండి. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ పర్టికులర్ పిక్చర్ ఎత్తుకుందాం. ఓకే, సో ఈ పర్టికులర్ పిక్చర్ నా ఆఫ్లైన్ లో లేదు, ఎక్కడ లేదు, నా ల్యాప్టాప్ లో లేదు. ఓకే, ఇది క్లౌడ్ స్టోరేజ్, క్లౌడ్ లో ఉంది. ఓకేనా? సో అది అనమాట క్లౌడ్ స్టోరేజ్ కి దీనికి తేడా. రైట్? సో వీటితో మీకు ఆల్మోస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్ని బేసిక్స్ వచ్చాయి. ఎవరైతే నిన్న మొన్న అటెండ్ కాలేదో వాళ్ళు సెషన్ చూస్తే గానీ మీకు ఇది అర్థం కాదు గైస్. ఓకేనా? చూడండి, లైక్ నాకు మళ్ళీ గెట్ బ్యాక్ అవ్వండి ఏమైనా ఇష్యూస్ ఉంటే. రైట్? అది క్లౌడ్ స్టోరేజ్ కి మనకి. సో మనం ప్రాక్టీస్ చేయబోయేది ఒక క్లౌడ్ లోనే, కానీ క్లౌడ్ లో కూడా మనం క్లౌడ్ లో మామూలుగా పే చేయాలి, కానీ మనం ఫ్రీ టైర్ ఉన్నాయి యాక్సెస్. ఆ ఫ్రీ టైర్ తీసుకొని మనం అమెజాన్ క్లౌడ్ లో ప్రాక్టీస్ చేసుకుందాం. ఓకే, ఎందుకంటే మీకు క్లౌడ్ అయితే ఈజీ అవుతుంది. మీకు జనరల్ గా సింపుల్ ఏం లేదు. మీరు కంప్యూటర్స్ లో ఇప్పుడు ఈ గిట్ అనే టూల్ చెప్పాను కదా, గిట్ అని చెప్పాను. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ గిట్, జెంకిన్స్, ఇవన్నీ మీరు లోకల్లో ఇన్స్టాల్ చేయాలి. ఎలా ఇన్స్టాల్ చేయాలి? ఫర్ ఎగ్జాంపుల్ సో గిట్ విండోస్ ఇన్స్టలేషన్ గైడ్ అన్నా అనుకో, గిట్ ఎలా ఇన్స్టాల్ చేయాలి చెప్తుంది. అలా కాకుండా మీ లోకల్ కంప్యూటర్ మీద బర్డెన్ కాకుండా మనం క్లౌడ్ లో వాడదాం. ఓకేనా? సో దట్ మీకు కంఫర్ట్ గా ఉంటుంది, మీ ల్యాప్టాప్ మీద బర్డెన్ ఉండదు, ఎక్కడో ఉండే సర్వర్స్ ని యూజ్ చేసుకోవచ్చు మనం. ఓకేనా? సో అది అనమాట. ఓకేనా? రైట్, అది క్లౌడ్ కి నార్మల్ మన లోకల్ దీనికి తేడా. ఇంకేమన్నా లైక్ ఐ థింక్ ఆల్మోస్ట్ బేసిక్స్ అన్ని కవర్ అయిపోయినాయి. ఆల్మోస్ట్ చాలా హై లెవెల్లోనే కవర్ చేశాను. అండ్ డెవాప్స్ అంటే కూడా మీకు మేబీ ప్రొసీజర్ అనేది ఇప్పటికే అర్థమై ఉండాలి. లైక్ డెవాప్స్ ఏంటి, ఆ డెలివరీ కంప్లీట్ ఆటోమేషన్ సైకిల్ ఏంటని. సో మీరు చేయాల్సింది ఒకటి, రేపటి అంటే మేబీ అది మీ ప్రాక్టీస్కి నేను చెప్పడం. సో గూగుల్లోకి వెళ్ళి ఓకే AWS అని కొట్టండి. సో మీకు చెప్పాను, అమెజాన్ వెబ్ సర్వీసెస్ అనేది ఒక క్లౌడ్, మైక్రోసాఫ్ట్ అజూర్ అనేది ఒక క్లౌడ్. ఓకే, అండ్ GCP అనేది ఒక క్లౌడ్, గూగుల్ క్లౌడ్ ప్లాట్ఫామ్, గూగుల్ వాళ్ళది, ఇది మైక్రోసాఫ్ట్ వాళ్ళది, ఇది అమెజాన్ వాళ్ళది. సో మనం అమెజాన్ లో ఏదో ఒక క్లౌడ్ తీసుకోవచ్చు. అమెజాన్ లో ఫ్రీ అకౌంట్ తీసుకోండి. ఓకేనా? 1 year ఫ్రీ వాడచ్చు. సో గైస్ డిస్కనెక్ట్ అవుతుంది, మేబీ కొంచెంసేపట్లో మళ్ళీ కనెక్ట్ అవుతాం. ఓకే ఫైన్, మనం మేబీ డిస్కనెక్ట్ అయిపోతున్నాము. సో డిస్కనెక్ట్ అవుతాం, ఆ సెషన్ లో చెప్తా. సో అండ్